మేము కూడా తీసుకున్నాం సార్. తీసుకొని అమ్మకి క్యాన్సర్ వచ్చింది. గర్భాశయ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే నేను దాదాపుగా ఒక సంవత్సరం మొత్తము కొత్తగూడెము, తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ కాదని చెప్పేసి రిటర్న్ ఎక్కడ పంపించారు, హైదరాబాద్ పంపించారు. మళ్ళీ అక్కడ నుండి వాళ్ళు కూడా ఇది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేయలేకపోతే మళ్ళీ ఇది ఒక 2 మంత్స్ తర్వాత నేను మళ్ళీ బసవతారకి వెళ్ళాను సార్. ఇదేదో అసలు యాక్చువల్గా క్యాన్సర్ అంటే విన్నాను, కానీ ఇది ఇంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు సార్. ఎప్పుడు చూడలేదు. ఇక అది ఆ పరిస్థితులు ఉన్నా నేను. అయితే తీసుకెళ్ళి ఇక నెల రోజులు మనకు బసవతారకలో మొత్తం టెస్టులకే సరిపోయింది సార్. ఎక్కడికి వెళ్ళినా టెస్టులు చేసేది. అరే ఇదేందని చెప్పేసి ఇక మళ్ళీ తర్వాత సార్కి డౌట్ వచ్చి ఇది సిటీ స్కానింగ్ తీపిద్దామని చెప్పేసి సిటీ స్కాన్ చేపించాం సార్. చేపిస్తే ఇది క్యాన్సర్ అనేది తేలింది. అది 3rd స్టేజ్లో ఉంది సార్. వాళ్ళు చేసిన తర్వాత ఏంటంటే ఇది డైరెక్ట్గా ఆపరేషన్ చేయదు సార్, ఇది మొత్తం లోన పాకిపోయింది, దీని వచ్చేసి కీమోథెరపీ చేయాలి, ఒక 7 వారాలని చెప్పారు. 7 నుండి మళ్ళీ 9 వారాలు సార్. ప్రతిరోజు నేను కొత్తగూడెం నుండి వారం వారము బసవతారకి వెళ్ళి నేను ఈ కీమోథెరపీ చేపించాను. ఓకే, పర్వాలేదు, క్యూర్ అయింది. లాస్ట్లో ఇక ఆపరేషన్ చేయాలని చెప్పేసి అందరి సంతకాలు కూడా అయిపోయినాయి సార్. అయితే టైం తీసుకొని రండి అని చెప్పేసి మాకు ఒక 10 రోజులు ఇచ్చారు టైము. వెళ్తే ఇక నేను ఆ ఆపరేషన్ కూడా పోలే సార్. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే లాస్ట్కి అది సక్సెస్ అయ్యేదా కాదా అని చెప్పేసి వాళ్ళు మాకు డౌట్గా చెప్పారు. ఉంటే ఉంటుంది, లేకుంటే చనిపోవచ్చు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. అబ్బా ఎట్లా అని చెప్పేసి నేను అమ్మని ఇక నేను తీసుకెళ్లకుండా దాదాపుగా ఒక 6 మంత్ అవుతుంది సార్ నేను తీసుకెళ్ళక. అయితే దీని తర్వాత మనకు క్యూర్ సెల్ ఇప్పుడు ఒక 3 మంత్స్ నుండి నేను కంటిన్యూ చేస్తాను సార్. ఆ క్యూర్ సెల్ వలన ఇప్పుడు అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో చూడండి సార్. ఇప్పుడు నా వెనకాలనే ఉంది చూడండి. చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు. 100 రోజుల పని కూడా వెళ్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఉంచుకొని నేను ఆ క్యూర్షన్ ని కంటిన్యూగా యూజ్ చేస్తున్నా సార్. ఇది సార్ నా యొక్క ఇంట్లో టెస్ట్ మనీ. తర్వాత మా పాప కూడా కొద్దిగా మైగ్రేన్ ఉండే సార్, అది కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆమె కూడా చాలా బాగుంది. దీని ద్వారాగా నేను మా వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పాను సార్ నెక్స్ట్ టెస్ట్ మనీ. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక నెల రోజుల దాకా వాళ్ళు మాటినలే. ఇది చెప్తూ ఉంటారు, చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దీనివల్ల మనకు లాభం ఏం లేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటే, తర్వాత ఒక రోజు వచ్చేసి వాళ్ళే ఫోన్ చేశారు, ఇట్లా సంగతి మాకు కావాలని చెప్పేసి. అయితే ఇంటికి వెళ్ళి ఒక 2 ప్యాకెట్లు ఇచ్చి వచ్చాను సార్ నేను. ఒక కాలు ఒక చేయి సార్ కంప్లీట్ గా పడిపోయింది. ఆ మన ఈ నేలని రాకుండా పోయేది. ఒక 60 సంవత్సరాలు ఉంటుంది క్యాండిడేట్కు. అయితే ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేసి, సార్ ఇది చాలా బాగా పనిచేస్తుంది, మాకు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మాకు ఇంకా కావాలి సార్ అని చెప్పేసి మళ్ళీ పిలవడం జరిగింది సార్. వెళ్ళిన తర్వాత నేను అది నిజమా కాదా అని చెప్పేసి మళ్ళీ ఆయన చూశాను. నేను ఫస్ట్ చూసిన దానికి తర్వాత చూసిన దానికి చాలా తేడా కనిపించింది. ఆటోమేటిక్గా ఆ ఎవ్వరు కూడా కర్ర అవసరం లేదు, మనుషులు అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆయనే నడుచుకుంటూ ఆయనే పనులు చేసుకుంటూ ఆ ఇంట్లో మొత్తం తిరుగుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ సార్. వాళ్ళ మిస్సెస్ అయితే ఫస్ట్ నమ్మలేదు. దాని తర్వాత అంతకు ముందు తీసుకుంటే బాగుండేది కదా, నేను ఎందుకు తప్పు చేశానని చెప్పేసి ప్రయాసపడుతున్నారు వాళ్ళు.